ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని చాలా ఘోరమైన సంఘటన జరిగింది మిత్రులారా. చేవెళ్ళ ప్రాంతంలోని మీర్జాపూర్ హైవే రోడ్ పైన మరి బస్సు అండ్ కంకర డీసీఎం ఢీకొని బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు దాదాపు 25 మందిగా మరణించినట్లు కూడా వార్త తెలిసింది. సో వాస్తవానికి గత 2-3 నెలల కిందనే ఆలూరు గేటు దగ్గర చాలా ఘోరమైన సంఘటన జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిన సంఘటనే. అది జరిగిన తర్వాత కూడా అప్పటికి కూడా ఈ రోడ్ల నిర్మాణం, ఈ రహదారిని వేగవంతం చేయడానికి మరి ప్రభుత్వానికి ఎందుకు సోయలేదని కూడా అంటున్నాం. ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ రోజు ఈ జరిగిన సంఘటనకు ముఖ్య కారకులు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి కానీ, మరి సబితా ఇందర్ రెడ్డి గారు కానీ, మరి గడ్డం ప్రసాద్ కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు కానీ, మరి ముఖ్యంగా కొండ విశ్వేశ్వర రెడ్డి. అయ్యా, మీరు కొండేయలేక ఇంట్లో వండుకుంటే కాదు, ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవాలి. ఆలూరు గేటు దగ్గర జరిగిన సంఘటనను చూసిన తర్వాత కూడా మీరు ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యుండి కూడా మీరు కనీసం అప్పుడు కూడా మీరు స్పందించలేరు. ఇప్పుడు కూడా స్పందించకపోతే ఎట్లా? ఇప్పుడు ఎట్లయినా అందరు పరామర్శించడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అక్కడ వెళ్తారు, కానీ అక్కడ ఉన్న ప్రజలు తరిమేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా రోడ్ల నిర్మాణాలు జరగాలి. దాదాపు ఆ రోడ్డు పైన ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. అయినా ఆ చిన్నవి ఎక్కువ వెలుగులోకి వస్తలేవు, కానీ ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడే పెద్ద వైరల్ అవుతుంది. కనీసం జ్ఞానం లేని ఎమ్మెల్యేలను ఎంచుకోవడం, ఈ మంత్రులను ఎంచుకోవడం, అది మన బుద్ధి తక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు దిక్కెవరైనరు? వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి ఈ రోడ్ల అభివృద్ధి పైననే మీరు ఫోకస్ పెట్టాలి. మీరు సంపాదించుకునే ఆస్తులను పక్కన పెట్టండి. దయచేసి ప్రజలకు హాని జరగకుండా చూడాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.